హలో గాయ్స్, వెల్కమ్ టు టీటీ సినిమా ఛానల్. పుష్ప 2 ఇండియన్ సినిమా హిస్టరీలో సంచలన విజయం సాధించిన చిత్రం. ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసిన చిత్రంగా నిలిచిపోయింది. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన రీతిలో కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన తాజా ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మా టీటీ సినిమా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మూవీ విషయానికి వస్తే పట్టి లేదా పుష్ప అనే డైలాగ్ టక్కున గుర్తుకు వస్తుంది. ఆ డైలాగును భారీగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత పోలీస్ ఆఫీసర్ షెకావత్ పాత్రను పోషించిన ఫహద్ ఫాజిల్కే దక్కుతుంది. అల్లు అర్జున్కు ధీటుగా ఆ పాత్రను పోషించి సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లారు. ఇక పుష్ప ది రైజ్ సినిమా ముగింపులో ఎంట్రీ ఇచ్చి పుష్ప 2 మూవీపై అంచనాలు పెంచడంలో ఫహద్ ఫాజిల్ తన వంతు కృషి చేశారు. అయితే పుష్ప 2 చిత్రంలో సీనియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రను కమెడియన్గా మార్చేశారని విమర్శలు కూడా భారీగా వచ్చాయి. ఎర్రచందన స్మగ్లర్స్ ఆట కట్టించే ఆఫీసర్ పాత్రను చాలా దిగజార్చి చూపించడంపై క్రిటిక్స్ సుకుమార్పై విమర్శలు గుప్పించారు. అయితే పుష్ప 2 సినిమా సంచలన విజయం తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్ చేశారు. పుష్ప 1 గానీ పుష్ప 2 వల్ల గానీ నాకు ఒరిగింది ఏమీ లేదు. నాకు ఎలాంటి మైలేజ్ రాలేదు. వాస్తవానికి ఆ సినిమాలో నా నుంచి ఆడియన్స్ కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటున్నాను. కేవలం సుకుమార్ కోసమే ఈ సినిమాను చేశాను అని ఫహద్ ఫాజిల్ అన్నారు. పుష్ప 2 వల్ల నాకు అదనంగా పేరు రాలేదు. ఆడియన్స్ కూడా నేనేదో మ్యాజిక్ చేస్తానని ఊహించలేదు. మలయాళం ఇండస్ట్రీలో నేను మంచి వర్క్ చేస్తున్నాను. ఆ సినిమాకు పనిచేయడం వల్ల గొప్ప పేరు రాలేదు. ఆ విషయాన్ని సుకుమార్ ముఖం మీదే చెప్పేశాను. ఇది నిజం. నాకంటూ పేరు తెచ్చుకునేందుకు మలయాళ పరిశ్రమలో చాలా చేస్తున్నాను అని ఫహద్ ఫాజిల్ తన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం వైరల్గా మారింది. ఇదలా ఉండగా పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 1800 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. దాదాపు 50 రోజుల పాటు వరల్డ్ బాక్సాఫీస్ పుష్పరాజ్ కలెక్షన్లతో శాసించాడు.